కళ్ళు మూసుకోండి. మీ చేతులు 2 మీ గుండెల మీద పెట్టుకోండి. నాతో పాటు రిపీట్ చేయాలి. గట్టిగా చెప్పండి. మీ చెవులు మీరు చెప్పేది వింటున్నాయి. మీ టేబుల్ మీద ఉన్న గ్లాస్‌లోని వాటర్ కూడా మీరు చెప్పేది వింటోంది. స్టార్ట్ చేద్దామా? రెడీనా? ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నాకు ఈరోజు ఉన్న శరీరానికి, నా ఆరోగ్యానికి నాదే 100% బాధ్యత. నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకునే బాధ్యత కూడా 100% నాదే. ఐ యామ్ సారీ డియర్ బాడీ. నిన్ను జాగ్రత్తగా చూసుకోనందుకు నన్ను క్షమించు. ఐ యామ్ సారీ డియర్ బాడీ. నిన్ను ఎక్కువగా వాడుకున్నందుకు నన్ను క్షమించు. ఐ యామ్ సారీ డియర్ బాడీ. కొన్నిసార్లు నీకు ఎక్కువగా తినిపించినందుకు, అవసరానికి మించి తినిపించినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు డియర్ బాడీ. నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాహారం నీకు ఇవ్వనందుకు. దయచేసి నన్ను క్షమించు డియర్ బాడీ. నిన్ను ఓవర్గా ఉపయోగించుకున్నందుకు మరియు నిన్ను తేలిగ్గా తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ బాడీ. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి నా పట్ల శ్రద్ధ వహించినందుకు నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డియర్ బాడీ. నాకు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చినందుకు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు మద్దతు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ డియర్ బాడీ. నువ్వు పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా సరే, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుండి డియర్ బాడీ, నిన్ను అద్దంలో చూసిన ప్రతిసారి నేను నవ్వుతూ నీకు చెబుతాను నిన్ను ప్రేమిస్తున్నానని. నిన్ను విమర్శించే బదులు, నిన్ను అనుమానించే బదులు, నీ గురించి చింతించే బదులు నీకు నేను చెబుతూనే ఉంటాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి మరియు మీ శరీరం మీకు ప్రతిస్పందిస్తున్నట్టు అనుభూతి చెందండి. మీ శరీరంలోని ప్రతి సెల్ మీకు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తున్నట్టు ఊహించుకోండి. మీ శరీరంలోని ప్రతి సెల్ కూడా మీకు ప్రామిస్ చేస్తున్నట్టు ఊహించుకోండి. మీ శరీరం మీకు ఇలా చెబుతోంది, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు డైట్ చెయ్యి, నేను నీకు క్రేవింగ్స్ రాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను. మీకు మంచి నిద్ర రావడానికి నేను మద్దతు ఇస్తాను. అన్ని హార్మోన్లు, ఎంజైమ్లు సరైన క్వాంటిటీలో, సరైన టైంలో విడుదలయ్యేలా నేను చూసుకుంటాను. మీరు మీ లక్ష్యం కోసం కష్టపడి పనిచేయండి. మీరు రోజంతా శక్తివంతంగా ఉండేలా నేను చూసుకుంటాను అని మీ బాడీ మీతో మాట్లాడుతున్నట్టు, చెప్తున్నట్టు అనుభూతి చెందండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఓపెన్ ప్రేయర్ రిలేషన్షిప్స్కి. మీ కళ్ళు 2 మూసుకోండి. మీ పార్ట్నర్ని, మీ కిడ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఊహించుకోండి. వాళ్ళ చేతులు మీరు పట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి. వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మీరు మాట్లాడుతున్నట్టు ఊహించుకోవాలి. నాతో పాటు రిపీట్ చేయండి. నా రిలేషన్షిప్స్లో ప్రస్తుతం జరుగుతున్న, జరిగిపోయిన, జరగబోయే ప్రతి దానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. ఐ యామ్ సారీ
డియర్ యూనివర్స్, నాతో నాకు అద్భుతమైన రిలేషన్షిప్స్ లేనందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్. నన్ను నేను ప్రేమించుకోవడం కంటే మీరందరూ నన్ను ఎక్కువగా ప్రేమించాలి అనే భారాన్ని మీ మీద మోపినందుకు నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ డియర్ యూనివర్స్, నా ప్రేమకు, నా ఆనందానికి మూలం నా లోపల కాకుండా బయట ఉందని నమ్ముతూ వచ్చినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ యూనివర్స్. ప్రపంచంలో అతి ముఖ్యమైన రిలేషన్షిప్ నాతో నాకున్న రిలేషన్షిప్ అని మర్చిపోయినందుకు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ యూనివర్స్. ప్రేమ యొక్క అపరిమిత మూలం నా లోపలే ఉన్నదని మర్చిపోయినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా జీవితంలోని ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. మీ నుండి ప్రేమ, మద్దతు పొందలేదని మిమ్మల్ని నిందించినందుకు మరియు ఇవ్వండి అని బలవంతం చేసినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. నా ప్రేమ సహచరులుగా ఉన్నందుకు నా జీవితంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ప్రేమకు మూలం కాదు, మీరందరూ నా ప్రేమ సహచరులు అని నాకు అనుక్షణం గుర్తు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. నాకు ప్రేమ నేర్పినందుకు, నాకు అంగీకరించడం నేర్పినందుకు, నాకు క్షమించడం నేర్పినందుకు, మీతో నాకున్న సంబంధం వల్ల నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దినందుకు మీకందరికీ ధన్యవాదములు. ఐ లవ్ యూ ఆల్. నన్ను నేను ప్రేమించుకున్నట్లే మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాను. ఎవరు నాకు మద్దతిచ్చారో, నన్ను సవాలు చేశారో, నన్ను బలంగా చేశారో మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ కళ్ళు ఓపెన్ చేయండి. మనీ హోపనోపనో ప్రేయర్ చేద్దాం. రెడీనా? మీ చేతిలోకి ఒక పెద్ద నోట్ తీసుకోండి. ఒకసారి ప్రేమతో దాని వెంక ఒక 5 సెకండ్లు చూడండి. తర్వాత కళ్ళు మూసుకొని నాతో పాటు మీరు కూడా చెప్పండి. స్టార్ట్ చేద్దామా? నోట్ తీసుకున్నారు కదా, చూశారు కదా. సో స్టార్ట్ చేద్దాం. నాతో పాటు రిపీట్ చేయాలి. మీరందరూ గట్టిగా చెప్పాలి. నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక విషయానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. డబ్బు సంపాదించడం కానీ, కోల్పోవడం కానీ, విజయాలు కానీ, అపజయాలు కానీ అన్నీ నేను సృష్టించుకున్నవే. అన్నీ కూడా నేను ఆకర్షించినవే. ఐఎమ్ సారీ డియర్ మనీ. నీతో రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయనందుకు నన్ను క్షమించు. డబ్బు సంపాదించడం కష్టమని భావించినందుకు నన్ను క్షమించు. డబ్బు గురించి చిన్నగా ఆలోచించినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ మనీ. డబ్బు గురించి మాట్లాడిన వారందరినీ తప్పుగా అనుకున్నందుకు నన్ను క్షమించు. నేను కూడా డబ్బు గురించి ఆలోచించడం తప్పు అని భావించినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ మనీ. నాకు ఎక్కువ డబ్బు సంపాదించే అర్హత లేదని భావించినందుకు నన్ను క్షమించు. డబ్బు గురించి పెద్దగా ఆలోచించనీయకుండా నన్ను నేను అడ్డుకున్నందుకు నన్ను క్షమించు.
థ్యాంక్ యూ డియర్ మనీ. నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన దానికి, సమృద్ధిగా వస్తున్న దానికి, నన్ను మరియు నా చుట్టుపక్కల ఉన్నవారిని సంపన్నులుగా చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ డియర్ మనీ. నేను నీతో చాలా జాగ్రత్తగా ఉండటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను నిన్ను ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. ఐ లవ్ యూ డియర్ మనీ. నా గతంలో నన్ను మోసం చేసిన వారిని, నాకు డబ్బు సంపాదించడంలో సహాయం చేయని వారిని నేను క్షమిస్తున్నాను. వారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. వాళ్ళు కూడా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ డియర్ మనీ. డబ్బు నాకు అన్ని దశల నుండి రావడాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొద్దిగా వచ్చినా, ఎక్కువగా వచ్చినా, తూర్పు నుండి వచ్చినా, పడమర నుండి వచ్చినా, ఉత్తరం నుండి వచ్చినా, దక్షిణం నుంచి వచ్చినా, పైనుండి వచ్చినా, కింద నుండి వచ్చినా, నేను కృతజ్ఞతతో స్వీకరిస్తాను. డీప్గా బ్రీత్ తీసుకోండి ఒకసారి. ప్రపంచంలో డబ్బుకి కొదవే లేదు. మనందరికీ అపరిమితమైన డబ్బు అందుబాటులో ఉంది. అనేక మార్గాల నుండి నైతికమైన విధానంలో మనందరికీ కావాల్సినంత డబ్బు చేరుతుంది. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు కళ్ళు ఓపెన్ చేసుకొని ఆ నోట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర. అదే నోట్తో ప్రతిరోజు మీరు ఈ ప్రేయర్ చేయొచ్చు. ఓకే, అది మీ పర్సులో జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ ఆ నోట్ చిరిగిపోతుంది అనుకుంటే లామినేషన్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఆ నోట్ని ప్రతిసారి కూడా వాడుతూ వచ్చినారంటే డెఫినెట్గా మనం ఒక మ్యాజిక్ అనేది మీ లైఫ్లో. యా. సో లెట్స్ సిప్ వాటర్. సో వండర్ఫుల్. అండ్ మనం ఈ రిచువల్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, అంటే మనకి నైట్ రిచువల్స్ హోప్ అందరికి గుర్తున్నాయి అనుకుంటున్నాను, అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎర్లీగా డిన్నర్ చేయటం, ఓకే, తర్వాత తిన్న తర్వాత పుక్కిలించేయడం, కొంత టైం అయిన తర్వాత బ్రష్ చేసుకోవటం, తర్వాత మనం బుక్ చదువుకోవటం, ఓకే, స్కెడ్యూల్ రాయటం, స్కెడ్యూల్ రాసి పక్కన పెట్టి బుక్ చదువుకుంటూ తర్వాత నెక్స్ట్ అట్లీస్ట్ 1 పేజ్ బుక్ మినిమం. తర్వాత యాక్చువల్గా ఎంతవరకు చదవాలి బుక్ గుర్తుంది ఎవరికన్నా? ఏదైనా ఒక ఇంప్లిమెంటబుల్ పాయింట్ మన లైఫ్ లో, ఏదైనా ఒక ఇంప్లిమెంటబుల్ పాయింట్ దొరికేంత వరకు యాక్చువల్గా బుక్ చదవాలంటే ఏ బుక్ అయినా సరే. సో బుక్ చదువుకోవటం, తర్వాత సెట్టింగ్ ద టోన్ ఫర్ ద టుమారో, అంటే రేపటికి నేను ఎలా ఉండాలి అనే దాని గురించి సెట్ చేసుకోవటం, ఇవన్నీ నైట్ రిచువల్స్. సో మార్నింగ్ రిచువల్స్, సో అందరు అంటే ఈ చూస్తున్నాను నేను చాలా మంది లాస్ట్ మినిట్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ అంటే మార్నింగ్ టైంలో మనం 4 o'clock కి ఐడియల్ గా, సో 4 o'clock కి నిద్ర లేస్తే కాస్త టైం ఉంటుంది అనమాట. నిద్ర లేచిన తర్వాత కొంచెం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవటమే, ఎలా లేవాలి నిద్ర? స్మైల్ తో, జంప్ స్టార్ట్ తో స్టార్ట్ చేయాలి. మీరు పక్కనే పెట్టుకుని అనుకోండి మొబైల్, చాలా సార్లు స్నూజ్ చేసి వస్తే స్నూజ్ వచ్చినప్పుడల్లా మనం ఆపుతూ ఉంటాం. సో అలా కాకుండా మొబైల్ కొంచెం దూరంగా పెట్టుకుంటే, సో బెడ్ మీద నుంచి నవ్వుతూ జంప్ చేస్తూ లేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నవ్వాలి? లేవడమే. సో ఇది వయసు వాసి అందరికి తెలుసు. మనం నవ్వినప్పుడు చాలా ఎంజైమ్స్ మారిపోతే మన అంటే ఎస్పెషల్లీ మనం నవ్వడంతోనే చాలా బాడీ చేంజెస్ వస్తాయి అనమాట. అందుకని లాఫింగ్ థెరపీ మన అందరికి తెలుసు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో లాఫింగ్ థెరపీ గురించి, వీటన్నిటి గురించి మన అందరికి తెలుసు ఆల్రెడీ. సో మనం ప్రాక్టీస్ చేయము. అందుకని ఖచ్చితంగా లేచేటప్పుడు నవ్వుతూ జంప్ స్టార్ట్ చేయాలి బెడ్ మీద నుంచి. అండ్ దెన్ లేచిన తర్వాత చక్కగా వామ్ వాటర్ తాగి, అంటే ఇట్స్ అగైన్ చాలా మంది రకరకాల ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది వామ్ వాటర్ తీసుకుంటారు, కొంతమంది లెమన్ సాల్ట్ వేసుకొని తాగుతారు. సో ఏదైనా సరే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత ప్రశాంతంగా కొంచెం అటు ఇటు వాక్ చేయండి.
డెఫినెట్‌గా మోషన్ ఫ్రీగా అయిపోతే అసల మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటది రోజంతటికి. సో, దాన్ని మనం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. సో, అసలు నెగ్లెక్ట్ చేయకూడని అంశం అనమాట. మార్నింగే మనం ఫ్రీ అయిపోయిన తర్వాత సో, ప్రశాంతంగా బ్రష్ చేసుకొని, స్నానం చేసి ఈలోపు మనం ఆహ్, ఈ రోజుకి సెట్ చేసుకోవడం గురించి, ఈ రోజు నిన్న నైట్ మనం టోన్ సెట్ చేసుకొని ఉంటాం. ఈ డే ఎలా జరుగుతుందనేది విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. సో, ప్రశాంతంగా రెడీ అయ్యి అప్పుడు అన్నీ మనకు కావాల్సిన వాటర్ బాటిల్ అన్నీ దగ్గర పెట్టుకొని సో, మనం 4:45 కల్లా అంతా రెడీ అయిపోతే బెటర్ అనమాట. ఆ టైంలో ఇంకేం చేయాలి? విజువలైజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎర్లీగా కూర్చున్నప్పుడు చాలా విజువలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన డేలోకెళ్ళిన తర్వాత అంటే నాకు తెలిసి మార్నింగ్ విజువలైజేషన్ తర్వాత ఇంకెవరన్నా టైమ్ స్పెండ్ చేస్తున్నారా మళ్ళీ విజువలైజేషన్ మీద రోజులో? సో, ఆల్‌మోస్ట్ లేదు. ఆ రోజు మార్నింగ్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఇదంతా థియరిటికల్‌గా ఎళ్తుందనుకోండి. ఇక నేర్చుకున్నయన్నీ థియరిటికల్‌గా ఎళ్ళిపోతే మనకు జరగవనమాట మళ్ళీ. ఓకేనా? థియరిటికల్ కాకూడదు. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ కాల్. సో, ఒకవేళ మీకు డే టైమ్‌లో కుదరకపోతే ఖచ్చితంగా మార్నింగ్ టైమ్‌లో అంటే ఇప్పుడు 4:45 కూర్చున్నారనుకో అంతా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నారనుకోండి. ఆ టైంలో కాసేపు కళ్ళు మూసుకొని మీరు డెఫినెట్‌లీ కెన్ విజువలైజ్. మీకేం కావాలనేది విజువలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్ని హాబిట్స్ అంటే మనము వేరే పని చేసేటప్పుడు ఒకదానికొకటి లింక్ పెట్టుకోవాలి. మూర్తిగా సార్ చెప్పారు కదా! అంటే మనము అంటే ఇన్‌స్టాగ్రామ్ చూసేటప్పుడు నుంచొని అంటే మీరు గనక మొబైల్‌లో సోషల్ మీడియా చూడాలనుకుంటున్నారనుకోండి, కూర్చొని కంఫర్టబుల్‌గా సోషల్ మీడియా స్టార్ట్ చేసి గంటలు గంటలు ఎళ్ళిపోతాం. ఒక్క రీల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక రీల్, ఇంకొక రీల్, ఇంకొక రీల్ అనుకుంట ఎళ్ళిపోతారనమాట. ఎక్కడికో ఎళ్ళిపోతాం మనం. అది నుంచొని చేయాలన్నారు కదా! అలా మనకేదైనా ఒక హాబిట్స్ అవ్వకపోతే ఇంతవరకు ఇంకా ఇక్కడ హాబిట్ అవ్వలేదనుకోండి మార్నింగ్ లేచి కూర్చొని అట్ ద సేమ్ టైమ్ మనం మార్నింగే ఖచ్చితంగా బ్రష్ చేసి, స్నానం చేసి ఎందుకు కూర్చోవాలంటే మన బ్రీత్ మనం ఫ్రెష్‌గా లేదనుకోండి. సో, అంటే మనం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం. వి డోంట్ ఫీల్ గుడ్. సో, అందుకని మార్నింగ్ మనం బ్రష్ చేసుకొని, స్నానం చేసి కూర్చుంటే, ఈ యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, అందుకని ఈ రిచువల్స్ అన్నీ ఒక్కసారి ఎవరైనా మీరు 'మిరాకిల్ మార్నింగ్' బుక్ ఆల్రెడీ అయితే ఈ బుక్ మనకి బేస్ అనమాట. అంటే ఈ ఆల్ 6 అంటే ఈ సేవర్స్ అన్నిటికి ఇక్కడి నుంచే నేర్చుకున్నాం. ఎలా నిద్ర లేవాలి అన్నిటి గురించి యాహ్! సూపర్ సురేష్ గారు. థాంక్ యూ. సో, అంటే ఈ ఈ బుక్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎలా క్విక్ స్టార్ట్ చేయాలనేటిని. సో, అంటే డెఫినిట్‌గా మార్నింగ్ రిచువల్స్, నైట్ రిచువల్స్‌ని అంటే మనం ఇప్పుడు మండే మార్నింగ్ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మళ్ళీ తెలియకుండా ఈ వారం అంతా మనము ఈ రిచువల్స్‌ని ఒకసారి గుర్తు చేసుకోవాలనమాట. ఓకే. సో, మార్నింగే మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అండ్ దెన్ విజువలైజేషన్‌కెళ్దాం. సో, హౌస్ వైఫ్‌కి చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట. కిచెన్ ఎలా ఉండాలని ఒక అమ్మాయి విజువలైజ్ చేసుకుంటూ షేర్ చేసింది పూజిత. సో, లెట్స్ వెల్కమ్ పూజిత. సో గ్రేట్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను నా డ్రీమ్ కిచెన్ గురించి ఎలా విజువలైజ్ చేసుకుంటున్నానో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో మీ అందరూ కూడా సో ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్ విజువలైజింగ్ విత్ మీ. సో నా డ్రీమ్ కిచెన్ అనమాట. లైక్ మా ఓన్ హౌస్లో మా డ్రీమ్ కిచెన్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. సో సూన్ ఆఫ్టర్ బాతింగ్ అండ్ ఫ్రెష్ అప్ పూజ అయిపోయిన తర్వాత ఐ ఎంటర్ మై కిచెన్ అనమాట. సో వెళ్తుంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ కానివ్వండి, మంచి ఫ్రాగ్రెన్స్, చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉండే కిచెన్ అనమాట. సో నేను ఎంటర్ అవుతున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ వెరీ టైడీ, చాలా క్లీన్గా ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అన్నవి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కిచెన్లో సన్ రైజ్ పడుతున్నాయి. సో దట్ ఎక్కడ మీకు అంటే ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి లేకుండా చాలా క్లీన్గా ఉందన్నమాట. అండ్ ప్రతి కార్నర్ ఆఫ్ ద కిచెన్ ఇట్ ఈస్ రియల్లీ స్పార్క్లింగ్, చాలా వామ్త్, చాలా గ్లోగా ఉండడం అండ్ చాలా నీట్గా ఎలిగెంట్గా అండ్ చాలా ప్రొఫెషనల్గా ఉందన్నమాట మా కిచెన్ అంతా కూడా. సో ఎవ్రీ ర్యాక్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అండ్ ఎవ్రీ అల్మరా అంటే మొత్తం ఎప్పుడు అబండెంట్గా గ్రోసరీస్తో ఫిల్అప్ అయిపోయిన జార్స్ కానివ్వండి, గ్లాస్ జార్స్, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ వెజల్స్ కానివ్వండి, లేకపోతే సిరామిక్ కంటైనర్స్ కొన్ని. సో ఇట్లా చాలా ప్రొఫెషనల్గా ఉందన్నమాట కిచెన్. అండ్ అంటే ఫ్యామిలీ నరిష్మెంట్ కోసం హెల్దీ కుకింగ్ లో ఒక పార్ట్ అయిన క్వీన్ కుక్వేర్ని మా కోచెస్ సజెస్ట్ చేశారు. సో దానిలో కుక్ చేస్తున్నాం అనమాట. సో ఆ కుకింగ్కి సంబంధించిన ఆ క్వీన్ కుక్వేర్ అంతా కూడా ఎప్పటికప్పుడు చాలా షైనింగ్గా ఉన్నాయన్నమాట వెజల్స్ అన్నీ కూడా.
అండ్ లైక్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. మనీ ప్లాంట్, తర్వాత స్నేక్ ప్లాంట్ అండ్ ఇన్‌స్టాంట్‌గా మనం జస్ట్ కూరలోకి అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా అండ్ సమ్ మైక్రో గ్రీన్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను కిచెన్ ఒక కార్నర్‌లో నేను వాటిని అంటే సన్‌లైట్ వచ్చే ఏరియాలో నేను వాటిని గ్రో చేస్తున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ మై కుకింగ్ ఇట్స్ లైక్ నేను ఒక అంటే అన్నపూర్ణాదేవికి పూజ చేసుకొని లైక్ స్మాల్ పూజ. అంటే ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియస్ థింగ్, ఇట్స్ అబౌట్ గ్రాటిట్యూడ్ అనమాట. సో మనం ఫుడ్ మనకి అబండెంట్‌గా వచ్చింది. మన ఫ్యామిలీ అందరం దాని మీద అంటే మన లైఫ్ అంతా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంది. ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, మన మూడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫుడ్. అంటే మన ఫ్యామిలీ లైఫ్ అంటే ఫ్యామిలీ హెల్త్ అంతా కూడా ఇట్ స్టార్ట్స్ విత్ కిచెన్ అనమాట. సో అది ఆ రోజు తినే ఫుడ్ మన ఫ్యామిలీ అంతా బాగా హెల్తీగా, హ్యాపీగా వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్‌తో డే అంతా గడవాలని అండ్ ఆ ఫుడ్ ఇచ్చినందుకు మనం గాడ్‌కి ఒక గ్రాటిట్యూడ్ యాక్ట్ అనమాట. సో అలా అన్నపూర్ణాదేవికి నేను పూజ చేసుకొని, స్మాల్ చాంటింగ్స్ ఇవన్నీ చేసుకొని, సో నేను ఎప్పుడైతే లైటర్‌తో స్టవ్ ఆన్ చేస్తున్నానో అదొక పాజిటివ్ వైబ్స్ అనమాట. అంటే మైండ్ అంతా చాలా కామ్‌గా ఇట్స్ లైక్ ఒక మెడిటేటివ్ మోడ్. అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అండ్ ఫ్యామిలీకి నేను చేసే ఒక సర్వీస్ అనమాట. ఒక హ్యాపీగా విత్ లవ్ చేసే ఒక సర్వీస్ అనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ కుకింగ్. సో అలా నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టైడీ. చాలా క్లీన్‌గా కుక్ చేస్తున్నాము. అండ్ రైట్ బిహైండ్ మై కిచెన్ పక్కనే డైనింగ్ టేబుల్ ఉందనమాట. చాలా నీట్‌గా, ఎలిగెంట్‌గా ఉన్న డైనింగ్ టేబుల్. సో దానిలోకి నేను ఫుడ్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను. సో దట్ ఎవ్రీవన్ అదొక గ్యాదరింగ్ అనమాట. ఫ్యామిలీ మొత్తం ఒక టుగెదర్‌నెస్ గ్యాదరింగ్ లాగా అందరం ఒక చోట కూర్చొని వి అంటే మెడిటేటివ్ మోడ్‌లో ఫుడ్ తినడం అనమాట. బాగా చ్యూ చేసుకుంటూ అంటే ఎక్కువ మాట్లాడుకోకుండా జస్ట్ వి ఫోకస్ ఆన్ వాట్ వి ఆర్ ఈటింగ్. సో అట్లాగా పక్కనే డైనింగ్ టేబుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేయడం కుక్ చేసినవి. సో ఇలాగా అండ్ చిమ్నీ అనమాట. ఒక సైలెంట్ చిమ్నీ ఒకటి ఉంటుంది. సో దట్ ఎక్కడ మనకి ఆయిల్ స్టెయిన్స్ ఎక్కడ కిచెన్‌లో డిపాజిట్ అవ్వకుండా అది చూస్తుంది. అండ్ వైప్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ అంటే చాలా షైనింగ్‌గా ఉంటుందన్నమాట. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా, లేకపోతే వెనక కిచెన్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా. సో ఇట్స్ మోర్ లైక్ కిచెన్ కన్నా ఒక డివోషనల్ ప్లేస్ వేర్ ఐ కెన్ మెడిటేట్ అండ్ కుక్ ఫర్ మై ఫ్యామిలీ అన్నది నేను స్ట్రాంగ్‌గా విజువలైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇట్స్ అబౌట్ ప్యూర్ డివోషన్ అండ్ పీస్‌ఫుల్‌నెస్ అనమాట. సో స్టైలిష్ అండ్ ఎలిగెంట్ ఎక్కడికక్కడ మనకి ట్యాగ్స్ అనమాట. అంటే కిచెన్‌కి సంబంధించి పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని హ్యాంగింగ్స్ కానివ్వండి అండ్ కొన్ని ఆర్గనైజర్స్ ఇట్లా ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్‌గా ఉందనమాట కిచెన్ మొత్తం. ప్లేట్స్ అన్నీ ఒకవైపు, స్పూన్స్ ఒకవైపు, కట్లరీ అంతా ఒకవైపు. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అరేంజ్డ్. సో ఏ యుటెన్సిల్‌కి ఆ ప్లేస్ అనేది ఉంది. అండ్ నాకు ఒక మంచి వాల్ క్లాక్ ఉంటుందన్నమాట. సో దట్ ఐ కెన్ చెక్ మై టైం. దాన్ని బట్టి నేను కుక్ చేసుకుంటూ ఓకే. సో ఐ మానిటర్ మై టైం అనమాట. అండ్ సన్‌లైట్‌ని నేను బాగా ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం గ్రీనరీ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నాకు ఒక మంచి పీస్‌ఫుల్‌నెస్‌ని ఇస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డ్రీమ్ కిచెన్ అండ్ మాడ్యులర్ కిచెన్ అనమాట. సో హోప్ ఎవ్రీవన్ లైక్స్ దిస్ అండ్ థ్యాంక్ యూ. యాహ్! సో కిచెన్‌లో ఉన్నామా, డివోషనల్ ప్లేస్‌లో ఉన్నామా? సో డెఫినెట్‌లీ